ఇవన్నీ మార్చేసావేంటి? నేను ఇవన్నీ ఒకటే చోటన పెట్టాను కదా, ఫ్యాక్టరీవి అయ్యి తీసుకొచ్చి పెట్టంటే అన్నీ కలిపేమని కాదే బాబు, పక్కన పెట్టమని నేను, అంతేగాని సగం పెట్టాను నేను, మిగతా అన్నీ కలిపేసావు. సరే ఒకసారి చూసి చెప్తా, ఆన్ చేస్తావా? చేయం కాదులే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా చూస్తున్నారా వ్లాగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వినాలి, వింటేనే తెలుస్తుంది, చూస్తేనే అర్థమవుతుంది కదా, అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మొన్న సనత్ నగర్, మళ్ళీ డీమార్ట్, ఇంకెక్కడ రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ ఏదో ఒకటి తప్పులు ఉంటాయి అక్కడక్కడ, మీరే సరిదిద్దుకోండి. ఒక ఎరేజర్ తీసుకుని రఫ్ చేసి మీరే రాసేసుకోండి. అయితే ఏదో ఒకటి, అయితే ఇవన్నిట్లోనూ నేను షాపింగ్ చేశాను అనమాట. మాకు కొత్త వంటగదికి, అంటే కొత్తగా మార్చుకునే వంటగదికి అనమాట ఇది. నాకేంటంటే అన్ని ప్లాస్టిక్ ఉన్నాయి, ఆ ప్లాస్టిక్ అంతా అవాయిడ్ చేసేద్దామని కొన్ని సామాన్లు కొంటున్నాను. ఎప్పుడెప్పుడో పాతవి, 24 సంవత్సరాల క్రితం పెళ్ళయింది నాకు. పెళ్ళైనప్పటి నుంచి కొన్న డబ్బాలు కూడా ఉన్నాయి. 3 రోజెస్ టీ పౌడర్ డబ్బాలు కూడా ఉంటే మా వాళ్ళు రేణు, మా మరదలు, మా అమ్మాయి తీసుకెళ్ళి బయట గిట్టగొట్టారనమాట. నీకు అసలు ఇన్ని సంవత్సరాలు వాడుతున్నావు అని చెప్పి. దాని తర్వాత అలాగే వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, అసలు ప్లాస్టిక్ మెల్లిగా తగ్గించేయాలి. వంటశాలలో అసలు ప్లాస్టిక్ వాడను, స్టీల్ కూడా చాలా తక్కువ, ఎప్పుడో కానీ వాడను. అలాంటిది మీరు ఇంట్లో ఎన్ని ప్లాస్టిక్ వాడుతున్నారని మీరు అందరూ అడగచ్చాను కదా. మా వారికి నేను అదే చెప్పాను, మావయ్య అందరూ నన్ను తిడతారు ప్లాస్టిక్ చూస్తేనే, ప్లీజ్ మావయ్య నేను అన్నీ కొనుక్కుంటా అంటే లాస్ట్కి మీ మీదకి ఎంటేసి నేనైతే సామాన్లు కొనేసుకుంటున్నాను. ఇది కూడా నాకు భలే ఉపయోగపడ్డదండి. మీరు అందరూ భలే హెల్ప్ చేస్తున్నారు నాకు. నిజం చెప్పాలంటే మీ అందరి వల్లే ఈరోజు నేను మా వంటగదిని మార్చుకోగలుగుతున్నాను, నిజం చెప్తున్నాను, ఇదైతే మాత్రం షూర్. ఇప్పుడు నేను సనత్ నగర్ ఫ్యాక్టరీలో ఏమేమి కొన్నాను, ఎక్కడ ఏమేమి కొన్నానో అవన్నీ రేట్లతో పాటు చెప్తాను. కొన్ని రేట్లు గుర్తు లేకపోతే మాత్రం చెప్పలేను. అయితే ఫస్ట్ ఇవన్నీ నాయే కాదండి, రేణువి కూడాను. ఇదిగోండి, ఇక్కడ బిర్యానీ చేసుకునేది గిన్నె చూపిస్తున్నాను. భలే ఉంది కదా బిర్యానీ గిన్నె, ఇదిగో చాలా బాగుంది గిన్నె, అయితేనే దలసరిగా ఉంది. అయితే బిర్యానీలు ఇలాంటివి, కర్రీస్ ఇలాంటి కొన్ని ఫ్రైలు చేసుకునేవి ఎప్పుడు థిక్నెస్గా ఉండాలి. పలచగా ఉంటే తొందరగా మాడిపోతాయి. కొంచెం దలసరిగా ఉన్నాయనుకోండి మీకు బాగా మగ్గుద్ది అనమాట. మీరు దమ్ పెట్టినా కూడా ఈజీగా దమ్ అయిపోతుంది, మీకు కింద మాడదు తొందరగా. అప్పుడు ఎప్పుడు దలసరిగా ఉన్నది తీసుకోవాలి. ఇదైతే స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నది కేజీ లెక్కనండి. ఈ సిల్వర్ అయితేని కేజీ 520 రూపాయలు, 520 రూపీస్ కేజీ. అయితే ఇది ఎంత, 2 కేజీలకి తక్కువ ఉంది గిన్నె. 900 చేంజ్ అయింది, అంటే 1000కి లాస్ట్ 9 చేంజ్ ఎంత పడింది, 970 ఎంతో పడింది. ఇదైతేనే మనకి చాలా బాగుంది. సీవండి ఎందుకు వాడుతున్నారు అని అంటే, ఎప్పుడో ఒకసారి చేస్తామండి కేజీ రైస్, ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు అలాగా. నాన్ స్టిక్కి పెట్టగలిగితే నాన్ స్టిక్తే పెద్దది తీసుకోవచ్చు, అందుకని నేనైతే తక్కువే పడుతుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట. చాలా ఇడ్లీ పాత్రలు చూశాను, మీరు మోడల్స్ కూడా భలే ఉన్నాయండి. ఇడ్లీ పాత్రలు ఇన్ని మోడల్స్ ఉంటాయని నాకు ఇప్పుడే మొన్నే అర్థమైంది. అయితే ఇడ్లీ పాత్రలు కూడా కొంచెం థిక్గా ఉన్నాయో తీసుకోవాలి. స్టీల్ అయినా కానీ, సీవండి అయినా కానీ, ఏదైనా కానీ. ఎక్కువ సీవండి వాడకూడదు అంటున్నారని చెప్పేసి నేను ఈ మధ్య వాడట్లేదు, చాలా తగ్గించాను. ఒకసారి ఇడ్లీ వీడియో పెట్టానండి బాబు వంటశాల దాంట్లో, అది దగ్గర ఇప్పుడు 15,50,000 ఎంతకు వెళ్ళింది. దానికైతే ఇడ్లీ పాత్ర లేదు, స్టీల్ ఏమో బొర్రడిపోయింది, సేవంటిదేమో మా అమ్మ మెండపాటి నుంచి తీసుకొస్తే పలచగా అయిపోయి అది మాడిపోతుంది అనమాట. అదే గిన్నెలో వేసి చూపించాను, ఇంకా లేదు కదా అని చెప్పేసి. దానికి ఎన్ని కామెంట్స్ వచ్చినాయో, మీరు ఇలాంటి దాంట్లో వండుతారా సేవంటి దాంట్లో అని చెప్పి. అంటే వాళ్ళ అన్నం వల్లనే కొద్దిగా జ్ఞానం వచ్చి నేను కూడా మళ్ళీ కొనుక్కున్నాను అనుకోండి, కానీ లేట్గా కొన్నాను అంతే. ఇదిగోండి మోడల్ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం రేట్ ఎక్కువ పెట్టామంటే ఇంకా చాలా బాగున్నాయి మోడల్స్ అయితేని. ఇదేంటంటే 4 రేకులు వచ్చాయండి, ఇలాగా 4 రేకులు వచ్చాయి. ఇంకొక 4 రేకులు దేనికి వచ్చాయంటే మొత్తం 8 రేకులు. అయితే 30 ఇడ్లీ, మీకు 30 ఇడ్లీ కూడా వంటశాలలో పెట్టాను. అబ్బా 30 ఇడ్లీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మామూలుగా ఇడ్లీ అంటేనే నాకు పరమ పిచ్చి, ఎంత ఇష్టం అంటే రాత్రి పగలు అది తినేస్తాను నేను అలాగా. ఇదిగోండి స్టాండ్ ఇలా ఉంటుంది, ఇదిగో ఇలాగా, ఇదిగోండి స్టాండ్ ఇలా ఉంటుంది. ఇది అయితేని ఇది వీటిని ఇలాగ మనం స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలన్నమాట. రేకులు మనం ఇడ్లీ రేకులు వేసుకోవచ్చు, మళ్ళీ 30 ఇడ్లీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక్కొక్క లేయర్ కింద ఇలా ఇలా 30 ఇడ్లీకి ఇవి. మనం ఒకవేళ ఇడ్లీ రేకులే పెట్టుకోవాలనుకుంటే అప్పుడు ఓన్లీ ఇడ్లీ రేకులు ఇలా పెట్టేసుకోవచ్చు, ఒకదాని వెనకాల ఒకటి. రెండిట్లకి 2 in 1, రెండిట్లకి అనమాట 2 in 1 మనకి యూజ్ అవుద్ది. ఇట్లా ఇది ఓకే. దీని రేట్ కూడా చెప్తాను నేను మీకు. భలే థిక్గా ఉందండి, చాలా దలసరిగా కూడా ఉంది. దలసరిగా ఉందా లేదని చూసుకుని తీసుకున్నాను నేను. పలచగా ఉంటే తొందరగా పాడైపోతాయి అనమాట మనకి. మోడల్స్ కూడా చాలా బాగున్నాయి,
అందులో అయితే సనత్ నగర్ ఫ్యాక్టరీలో మనకేమి రేట్లు తక్కువ పడిపోతాయి అని ఏమి ఉండదండి. అన్ని రకాల వస్తువులు అక్కడ దొరుకుతాయి. కాకపోతే మనం ఏమైనా హోటల్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే సారీ పెట్టాలన్నా ఎక్కువ క్వాంటిటీలో కొంటాం కదా, అప్పుడు తక్కువ పడతాయి. మోడల్స్ కూడా చాలా మోడల్స్ ఉంటాయండి, చాలా ఎక్కువగా ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగుంటుంది అక్కడ, తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలా ఉంటాయి కదా, అలా కాకుండా అన్నీ మనకి అందుబాటులో దొరుకుతాయి అన్నమాట. అన్ని షాపులకి వెళ్ళక్కర్లేదు. ఆ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్తే మనకి ఏం కావాలనుకున్నా కూడా అది ఇత్తడి సామాన్లు కానీ ఏదైనా సరే మనకు అక్కడ దొరికిపోతాయి అన్నమాట. చాలా మోడల్స్ ఉంటాయి. కుక్కర్ తీసుకున్నా, విజిల్ కుక్కర్ తీసుకున్నా అనమాట. ఇదిగో స్టీల్ కుక్కర్ తీసుకున్న, ప్రెస్టేజ్. స్టీల్లో ఎందుకు తీసుకున్నానంటే మనకి తొందరగా అంటే సీవండి వాడకూడదు కదా, అందుకని స్టీల్ అంతా ఇప్పుడు ఈ మధ్య అన్ని స్టీలే తీసుకుంటున్నాను. సీవండి ఆల్రెడీ ఉంది, మాడకుండా ఉంటుంది మనకి. ఇందులో నేను కుక్కర్లో 3 లేయర్స్ తీసుకున్నాను. ఇది దలసరిగా ఉంటుంది అనమాట. 3 లేయర్స్ అంటే నేను కర్రీస్ కూడా ఇందులోనే చేసేస్తాను. ఒక్కొక్కసారి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ తొందరగా ఉడికిపోద్ది కదా, ఒక్క విజిల్ 2 విజిల్, గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి అందుకు కర్రీస్ కూడా బాగుంటాయి. అలా కరెక్ట్గా మనకు బాగా ఉడికింది అనుకోండి బాగుంటుంది. 3 లేయర్స్ అయితే మనకు అసలు మాడదండి. మనం తక్కువ లేయర్ ఉన్నాయనుకోండి, అవి ఏంటంటే పలచగా ఉంటాయి, తక్కువ రేటు కూడా ఉంటాయి. అవి తొందరగా మనకి మాడిపోతే, కర్రీస్ అవి చేసినట్టు ఉల్లిపాయలు వేస్తుంటేనే మాడిపోతూ ఉంటాయి. అందుకని అలాగా 3 లేయర్స్ తీసుకున్న తొందరగా. పబ్బులు ఒకటి, కుక్కర్స్ ఒకటి కొంచెం కాస్ట్లీవే వాడుకోవాలి, నా ఒపీనియన్ అది. ఇంకొకటి ఏంటంటే స్టీల్ కుక్కర్స్ కొనాలి అనుకున్నప్పుడు స్టీల్వే తీసుకోండి, సీవండిది అసలు తీసుకోవద్దు. సీవండి ఎంత వాడడం అవాయిడ్ చేస్తే అంత మంచిది అనమాట. ఇంకొకటి ఈ కుక్కర్ రేటు వచ్చి 3460 రూపీస్. ఎంత ఆఫర్ ఇచ్చాడో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో కరెక్ట్ గుర్తులేదు. 3100 ఎంతో ఇచ్చినట్టున్నాను ఆ రోజు, మర్చిపోయాను. అప్పుడే చెప్పాలి, అందుకే గుర్తుండవు, మర్చిపోయి. ఇదిగోండి కుక్కర్ మాత్రం భలే ఉంది కదండి, బుజ్జిగా ఉంది కదా. మన వంటగదికి అన్ని కొత్తవి రెడీ, సూపర్గా ఉంది కుక్కర్. ఇది కూడా స్టీల్ ఫ్యాక్టరీలోనే తీసుకున్నామండి. 170 రూపీస్. ఐరన్ మూకుడి బాగుంది. ఐరన్ దాంట్లో కొన్ని ఫ్రైస్ అవి చేస్తే అసలు సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఇగో కొబ్బరికాయ కొట్టేది 110 రూపీస్ అనమాట. కానీ తక్కువ రేట్లో కూడా దొరుకుతుందండి. 60 రూపాయలు ఉంటుంది, 90 రూపాయలు ఉంటుంది, అలా కూడా ఉంటుంది. కానీ బరువు ఉంది. స్టీల్ ప్లేట్ కూడా గట్టిగా ఉంది. కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది కదా, స్టీల్ ప్లేట్ అది కూడా పాడవకుండా ఉంటుంది అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేది 110 రూపీస్. ఇవి మెజర్మెంట్ స్పూన్స్. ఇవి ఎంత పడ్డాయి? 60 రూపీస్ అనమాట. ఈ మెజర్మెంట్ స్పూన్స్ ఇగోలా చూడండి, ఇవన్నీ ఇట్లా. నా దగ్గర ప్లాస్టిక్ కూడా ఉంది యాక్చువల్లీ. ఇవి ఏట్లైనా స్టీల్ గిన్నెల మీదకి అది మూతలు పెట్టుకోవడం కానీ తీసుకున్నాను. 69 రూపీస్ అనమాట. అంటే ఒక్క ప్లేట్ 69 రూపీస్. చాలా బరువు ఉన్నాయండి ఇవైతేని. ప్లేట్ చూడండి భలే ఉంది కదా. ఇది వచ్చి 135 రూపీస్ అనమాట. బుల్లి కంచం. మా వాళ్ళకి ఒక్కొక్కసారి చిన్న కంచంలో తినడం అంటే చాలా ఇష్టం పిల్లలు. ఈ ప్లేట్స్ 150 రూపీస్ అండి. ఓకే, ఈ ప్లేట్స్ 150 రూపీస్. అయితే 2 తీసుకున్నాను. కాకపోతే తీసుకున్న తర్వాత మరీ చిన్నగా అయిపోయినాయి అనిపిస్తుంది అనమాట. కొంచెం పెద్దవి తీసుకుంటే బాగుండేది. ఏంటో అక్కడ పెద్దగానే అనిపించింది. తర్వాత ఇంటికి వచ్చాక ఆలోచిస్తే ఏంటి ఇంత చిన్నవి తీసుకున్నా, కొంచెం పెద్దవి ఉంటే బాగుండేది ఇవైతేని పళ్ళ. ఇదిగోండి, ఇది హ్యాంగర్ అనమాట. మనం కప్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే బట్టలకు పెట్టుకోవచ్చు. కాకపోతే 200 చేంజ్ ఎంత పడింది. గట్టిగా ఉందండి, చాలా స్ట్రాంగ్గా. అది దీని మీద బిల్లు లేదు, స్టిక్కర్ 270 రూపాయలా? 270 అంట. చూడండి, నాకు అసలు గుర్తుండదు. ఇదిగో కానీ భలే స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇదిగోండి టీ గిన్నె ఒకటి. ఇది మా రేణు డార్లింగ్ తీసుకున్నది. ఎంత? 220 రూపీస్ అనమాట. ఇది ఈ గిన్నె అయితేని. పెద్దవి కూడా ఉన్నాయి. నేను బాగా కొంచెం పెద్దది నేను తీసుకుందాం అనుకున్న సైజులో కరెక్ట్గా దొరకలేదు నాకు. చాలా సైజెస్ ఉన్నాయి కానీ నేను అనుకున్న సైజు లేదు అక్కడ. అది బాగుంది కదా. ఇంకొకటి, ఇవి ఫ్రైస్ చేసుకోవడానికి కన్నా ఎక్కువ మనం డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి కొంచెం పెద్దది తీసుకున్నాం అనమాట. ఎంత? 499 రూపీస్. ఇది బాగుంది, దలసరిగా ఉంది, గట్టిగా ఉంది. ఏమైనా గమ్మున మన ఫ్రైలు అవసరమే చేసుకున్నా కూడా పర్వాలేదు, చేసుకోవచ్చు. డీప్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు, బాగుంది అది. ఇదిగోండి సోను కంపెనీ ఏదోనండి ఇది కూడా స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను నేను. ఫ్రైస్ అవి చేసుకోవడానికి అనమాట. నాన్ స్టిక్ అయితే ఇప్పుడు ఎక్కువ వాడట్లేదు కదా, అందుకని ఫ్రైస్ చేసేటప్పుడు నేను ఏంటంటే ఐరన్ దాంట్లోనూ లేదంటే బీట్ ముకుట్లో చేస్తూ ఉంటాను. కొన్ని అవి బరువుగా ఉండి పెద్దవి ఉంటాయి కదా, చిన్నవి గమ్మును మార్నింగ్ టైంలో చేసుకోవడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాను. దీని మీద ఒక చూడండి గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. అయితే నేను తీసుకున్నాను, ఆంటీ వచ్చారు కదా, ఆంటీ కూడా తీసుకున్నారు. ఆంటీ ఆల్రెడీ వాడుతున్నారు. కొంచెం అంటుకుంటుందమ్మా, అడుగు అంటుకుంటుంది, మాడుతుంది కొంచెం తొందరగాను అని అంటున్నారు. అసలు ఇది మాడదు అనుకున్నాం. మరి ఇదిగో చూడండి, ఇది 670 పడింది కదా, 670 రూపీస్ పడింది. నేను వాడాక మీకు నెక్స్ట్ వీడియోలో
నేను ఎప్పుడైతే వాడతానో అప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో బాగుందంటే బాగుందని చెప్తాను, లేకపోతే బాగాలేదని చెప్తాను. ఓకేనా? ఇదిగోండి, ఇందాక నేను ఇంకొకటి చిన్న చూపించాను కదా, ఇది పెద్దదనమాట. ఇది పెద్దది ఎంత పడింది? 290 రూపీస్ అంట. ఇదిగో అది చిన్నవి ఏమైనా చేసుకోవడానికి ఇది కొంచెం పెద్దదనమాట. ఐరన్ వాటిలో మేము బాగా చేస్తాను ఎక్కువ, నేను కూడాను. ఇదిగోండి 215 రూపీస్. మనం ఈ సంక్రాంతికి జంతికలు ఇవన్నీ చేసుకోవడానికి అనమాట. ఇందులో ఎన్ని బిళ్ళలు వచ్చినాయి? మొత్తం 5 వచ్చినాయా? చూడండి, బాగా సన్న కార్పూస వస్తుంది కదా, సన్న కార్పూస అంటే సేవ్ కార్పూస అయితే కాదు ఇది, దానికి ఇంకా చిన్నగా ఉంటుంది హోలు. ఇగో జంతికలకి ఇది స్టార్ జంతికలు. ఇదైతే ఎక్కువ ఆల్మోస్ట్ ఎవరు వాడరు అనుకోండి, నిజంగా ఇస్తారు. కానీ మీరు వాడతారా ఈ బిళ్ళ? నేనైతే అసలు ఎప్పుడు వాడను. ఇది కూడా చాలా తక్కువ. ఇది కారపూసకి. ఇదిగోండి, ఇది టీ వేసుకుంటారు కదా, అది మీ అందరికీ తెలుసు కదా. సేవండి తీసుకున్నా. సేవండి ఇది నేను టీ అది పోయడానికి కాదండి, ఇది డెకరేషన్ కోసం తీసుకున్నాను. దీన్ని ఇవి మీరు చూడాలి అంటే నా వంటగది అంతా రెడీ అయిపోయిన తర్వాత అసలు ఎలా డిజైన్ చేస్తున్నాను, ఏం చేస్తున్నానో చూపిస్తాను. ముందు ఎలా ఉందో కూడా చూపిస్తాను నేను. అందుకని సేవండి తీసుకున్నాను. ఇందులో ఏమి నేను ఫుడ్ ఐటమ్స్ వేయడానికి కాదు, ఓన్లీ డెకరేషన్ పర్పస్ తీసుకున్నాను. ఇది 140 రూపీసో 130 రూపీసో పడిందండి. ఇది అంతేమి క్లియర్గా లేదు, ఇక్కడ ఆల్రెడీ సొట్టపోయింది. అందుకని ఎందుకంటే ఇంత చిన్న సైజులో లేదనమాట, దొరకలేదు. మళ్ళీ ఎవరు బేగం బజార్ వెళ్తారు అని చెప్పేసి మేము వెళ్ళిన పని మీద వేరే ప్రాసెస్ మీద వెళ్ళాం కదా, ఆ రోజు ఇంకా తీసేసుకున్నాను అనమాట. ఇది ఈ ఫ్రై పాన్ తీసుకున్నాను ఫ్రై చేసుకోవడానికి. ఇది కూడా బాగుంది, అసలు ఎంత బరువు ఉందోనండి ఇది కూడాను. ఇది ఎంత పడిందంటే ఒక్క నిమిషం 390 రూపీస్ పడిందండి. ఇది 390 రూపీస్. చాలా బాగుందనమాట. ఇదంతా మొత్తం స్టీల్. ఇదిగోండి, ఇంకా స్టీల్ ఉంది. మనకి ఫ్రైస్ అవి అంత తొందరగా అయితే మాడవు. ఓకేనా? ఇదిగోండి, ఈ బాక్స్లో కొన్ని అయితే పెట్టాను. ఇదిగోండి, గ్లాసులు తీసుకున్నాను. బాగా పాత అయిపోయినాయి మా గ్లాసులు అయితేనే. కప్స్ వాడతాను నేను ఎక్కువగా. ఈ మధ్య నేను ఇత్తడిది ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను, అది దొరకట్లేదనమాట. టీకి కాఫీకి, టీ కాదు. అయితే ఇదిగోండి 25 రూపీస్ అనమాట గ్లాసెస్. ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే అందరూ కప్స్లో తాగట్లేదు, అలాంటప్పుడు కావాలి కదా, పాత అయిపోయిన గ్లాసెస్ అని కొత్తవి తీసుకున్నాను. ఒక 5 ఇవ్వండి. అది కూడా స్టీల్ ఫ్యాక్టరీలోనే. ఇవి డీమార్ట్లో తీసుకున్నాను డెకరేషన్ పర్పస్, అంటే ఏమన్నా మనం పెట్టినప్పుడు ఫుడ్ ఐటమ్ ఫొటోస్ తీయడం కోసం. ఇది 80 రూపీస్. పోపులు అది వేయడానికి. అసలు పెద్ద మూగుడ్లో పెట్టి పోపులు వేస్తున్నాను, చిన్నవి లేవు, అందుకని ఐరన్ అయితే తీసుకున్నాను. ఇది 80 రూపీస్ అనమాట. ఇది వచ్చి డీమార్ట్లో అది తీసుకోలేదండి, చైనా బజార్, మా ఇంటి దగ్గరలో ఒక చైనా బజార్ ఉంటే అందులో తీసుకున్నాను. ఇదిగోండి, ఇది కూడా చైనా బజార్లోనే తీసుకున్నాను నేను. ఇది ఎంత పడిందో, ఇది 110 రూపీస్. ఇదిగోండి జాలి 110. ఇది వచ్చి 119. మనకి ఏంటంటే మిల్క్ ఇవన్నీ ఏమైనా కలుపుకున్నప్పుడు పిల్లలది తాగడానికి అనమాట. మిల్క్ షేక్స్ కానీ ఏదైనా సరే మనం వేసుకుని తాగడానికి ఇది అనమాట. ఇదిగో ఇది 119 రూపీస్ అనమాట. ఇది డీమార్ట్లో తీసుకున్నాను నేను. ఈ బాటిల్స్ ఎంత పడినాయి అంటే ఒక్క నిమిషం 39 రూపీస్ అండి. బాగున్నాయి, గాజువి. ఇదిగో ఇట్లా అంటే చిన్న చిన్నవి మసాలాలు కానీ ఏమైనా సరే వేసుకోవచ్చు. ఇవి ఒక 6 ఎన్నో తీసుకున్నా, 4 తీసుకున్నానా, 6 అనుకుంటా. ఇంకా మిగతావి వేరే దాంట్లో ఉన్నాయి. ఇది కూడా ఇదిగోండి ఇస్తాం అనమాట. ఈ మామూలుగా పింగాణి మనవి వస్తాయి చూడండి, పూల కుండీలు విని, ఆ మెటీరియల్ దీన్ని ఏమంటారు కరెక్ట్గా నాకు కూడా తెలియట్లేదు. అదనమాట. బాగుంది అనేసి తీసుకున్నా హ్యాండ్ వాష్కి పెట్టుకోవడానికి. అయితే ఇది నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. దివాళీకి తులసికోట 250 రూపాయలు తులసికోట కొనడానికి వెళ్ళి 1500 రూపాయలు ఖర్చు చేసుకొచ్చాను. అదే రోజు కొన్నాను ఇది మాత్రం. ఇది నేను చైనా బజార్లోనే తీసుకున్నాను. ఇత్తడిలాగా బాగుంది కదా అని చెప్పి, కానీ ఈ ఇత్తడి కలర్ నచ్చలేదంట మా అమ్మాయిలు ఇద్దరికి. 210 రూపీస్ అనమాట ఇది. అయితే దీని కలర్ మార్చేద్దాం అనుకుంటున్నాను నేను వంటగది స్టార్ట్ చేస్తే, అంటే మేకవర్స్లో మీకు అన్నీ పెట్టిన తర్వాత మీకు నేను చూపిస్తాను అది వీడియో అయితేనే. ఇవి దేనికంటే స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి, లేదంటే మన వుడెన్ స్పూన్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కానీ ఏదో ఒకటి పెడదామని చెప్పేసి తీసుకున్నాను అనమాట దీన్ని. స్టీల్ ఫ్యాక్టరీలోవి మళ్ళీ ఇంకా అక్కడిక్కడ కొన్ని చూపించాను కదా నేను మీకు. ఇవి అమెజాన్లో బుక్ చేశానండి. ఇదిగో టీ కూడా ఇలాగే వచ్చాయన్నమాట. కాఫీ టీ అని ఇక్కడ రాసి ఉంటాయి. అన్నీ ఓపెన్ అయితే చేయట్లేదు ఇట్లా. అయితే 899 రూపీస్ అండి ఇవి 3 కలిపి. ఇలా చూడండి, ఇక్కడ మనకి రబ్బర్ లాగా ఉంటుంది అనమాట. దీని నుంచి క్యాప్ ఇట్లా పెట్టేసుకోవాలి, అంతే. ఈజీగానే ఉంటుంది.
చాలా బాగా అనిపించింది అనమాట. నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది. ఈ ఎక్కువ ఇందులోనే లైట్ డార్క్ ఉంటాయి, కొంచెం కొంచెం అనమాట కలర్స్. ఇదిగో ఈత పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి, ఇది మన కిచెన్లో టిష్యూ రోల్ పెట్టుకోవడానికి. దీనికి ఒక రోల్ వేస్తే సరిపోతుంది. ఈ స్టిక్స్ ఇవి స్టిక్ చేసుకోవాలన్నమాట. లేయర్ తీసేసి స్టిక్ చేసుకోవాలి. నాకు వంటగదిలోకి మొత్తం కిచెన్లోకి పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను. గమ్ముని టిష్యూస్ క్లాత్స్ లేకపోతే టిష్యూస్ గమ్ముని క్లీన్ చేసుకోవడానికి కావాలి కదా, అందుకని ఇది టిష్యూస్కి అనమాట. నాకు బాగా ఇష్టమైంది అనమాట. ఇది మీకు చూపిస్తా. ఎంత పెద్ద కవర్లో ఉందనుకున్నారా? చూపిస్తా లేదు. మూడు డిజైన్స్ అనమాట. ఇవి వుడెన్ స్టిక్స్, వుడెన్ దాంతో వస్తుంది, పెయింటింగ్ వేసి వస్తుంది. నేను ఓన్గా పెయింట్ వేసుకుందాం అనుకున్నాను. అసలు నాకు మామూలుగా కొనడం ఎందుకులే, మనం పెయింట్ వేసుకుందాం అనుకున్నా. ఒకసారి ఆన్లైన్లో చెక్ చేద్దామని చెప్పి చూశాను. అసలు ఎంత బాగుందో. సరే, మనం ఎంత బాగా వేసినా ఇంత బాగా అయితే రాదు కదా, మనం వేసుకున్నది తృప్తిగా అనిపిస్తుంది. ఓకే, నాకు ఇంత బాగా అయితే రాదు కదా అని చెప్పేసి నేను అసలు అంటే ఇంకా సరే తీసుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఈ 3 మీకు ఈ ఒకటేసారి చూపిస్తాను. ఇందులో చాలా డిజైన్స్ అవి ఉంటాయండి, ఇంకా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. నాకు ఇది నచ్చింది, ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. బాగుంది కదా, ఒక అమ్మాయి తల దువ్వుకుంటూ అందంగా. ఇది ప్లేవుడ్ కూడా కాదు, అంటే వుడ్ కూడా కాదు, వుడ్ లాగే ఉంది. ఏదో పల్చగా ఉంది, చాలా పల్చగా ఉంది, తిక్కుగా కూడా లేదు. ఓకేనా, ఈ 3 260 ఎంత పడిందండి? 260 అనుకుంటే ఇది. అయితే మిగతాది ఇది కిచెన్లోకి అండి, ఆయిల్ టిన్స్ అవి పెట్టుకోవడానికి 370 ఎంతో పడింది. ఇది స్టీల్ది. ఇంకొకటి ఇది కూడా ఇట్లుంటుంది, మనతో సగం సగం పెడుతున్నా. ఇది ఇట్లా స్టాండ్. ఇది ఎంత? 504 చేంజ్ ఎంత పడిందండి. ఇది కరెక్ట్గా గుర్తులేదు, చాలా రోజులు ఇది బుక్ చేసి, అప్పుడే 2 months అయిపోతుంది. ఇప్పుడు రేట్స్ కూడా అటు ఇటు అవుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్. ఆఫర్స్లో తీసుకున్నాను. ఇది ప్లేట్స్ పెట్టుకునేది స్టాండ్. ఇది ఎంతో చెప్పనా, తర్వాత చెప్తా. ఇది విడిగా దీన్ని ఫిట్ చేయలేదన్నమాట. పెద్ద స్టాండ్ ఉంటాయి కదా, ఆ పెద్ద స్టాండ్స్ ఇది మీకు ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా ఉన్నాయి. దీనివి ప్యాక్ చేసి ఇచ్చేది స్టీల్ ఫ్యాక్టరీలోనే తీసుకున్నాను. ఇది 2000 చేంజ్ పడిందండి. ఎక్కడ ఉంది ఇది? ఇది ఫిట్ చేస్తాను కానీ చూపించడానికి రాదు. స్టాండ్ రేట్ అయితే మీకు నేను అయిపోయాక చూపిస్తాను. ఒకసారి కిచెన్ టూర్ చేసినప్పుడు చూస్తాను, ఎంత ఉందో గుర్తులేదు. బిల్ దొరికిందంటే ఓకే. ఇదేంది ఉంది ఇంకోటి, ఇది పెట్టేవేంటి ఇక్కడ? అన్ని అట్టపెట్టలు ఒకటే అనుకున్నావా ఇందాక? ఇదే చూపిద్దాం, ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇది నాకు చాలా కుకింగ్ ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు టెక్ ఛానల్ సాయి కృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన తరపు నుంచి మాకు ఒక గిఫ్ట్ అనమాట. ఇది 10,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇచ్చారు. ఇది అది ఈ బాక్సులన్నీ కలిపి పెట్టినందుకు అక్కడ పెట్టేసినట్టుంది నేను, అందుకే ఇది కూడా పట్టుకొచ్చేస్తుంది. ఇవేనండి నేను టూర్ చేసినవి. ఇంకా ఉండాలి, అసలు సర్దుతున్నాను పక్కన, ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. అన్నీ హడావిడిగా అసలు ఖాళీ ఉండట్లేదు, ఎక్కడెక్కడో పెట్టేస్తాను కొన్ని. ఇంకా రేపు వస్తాయి కొన్ని సీసాలు అవి బుక్ చేసినవి. నేను డెకరేషన్ అది చేసుకున్నాక వంట కదా, అప్పుడు మళ్ళీ నేను మీకు ఒక వీడియో తీసి పెడతాను అప్పుడు. ఓకేనా? మరి ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వింటున్నారా, చూస్తున్నారా వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే ఒక మంచి కంటెంట్ తోటి, మంచి వ్లాగ్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. ఓకేనండి, బాయ్ 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 బాయ్.